జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ సేవలు గ్రామీణ ప్రాంతాలు సైతం సామాన్యులకు చేరాలనే ఉద్దేశంతోనే సబ్బవరంలో కార్యాలయాన్ని ప్రారంభించామని ఆంధ్రప్రదేశ్ జాతీయ మానవ హక్కుల పరిరక్షణ ఫోరం అధ్యక్షులు సిఇఓ సిహెచ్ రామచంద్ర నాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో శనివారం ఎన్హెచ్ఆర్పీఎఫ్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రామచంద్ర నాయుడు మీడియాతో మాట్లాడుతూ నేటి మానవ సమాజంలో చాలా విషయాల్లో ఏర్పడే తగువులు, భూ వివాదాలు, అత్యాచారాలు, వరకట్నం వేధింపులు, కులమత ద్వేషాలతో చెలరేగే హింసలకు సంబంధించి పరిష్కార మార్గాలకై తమ హెచ్ఆర్పీఎఫ్ సంస్థ పనిచేస్తుందని ప్రకటించారు. ఉమ్మడి విశాఖ లీగల్ ఫోరం న్యాయవాదులు సభ్యులుగా ఉండే ఈ సంస్థలో గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఉచిత సేవలను అందించాలని దృక్పథంతో ఇక్కడ కార్యాలయం ప్రారంభించడం జరిగిందని వివరించారు. త్వరలో మరో కార్యాలయాన్ని ఎన్ఏడి జంక్షన్లో ఏర్పాటు చేస్తున్నట్లు రామచంద్ర నాయుడు ప్రకటించారు. నేటి సమాజంలో కొందరు కోర్టులను ఆశ్రయించేందుకు ఆర్థిక స్తోమత లేక మరికొన్ని కేసుల్లో పరువు ప్రతిష్టలకు పోయి తగిన న్యాయాన్ని పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సందర్భాలలో తమ సంస్థను ఆశ్రయిస్తే ఉచిత న్యాయ సలహాలు అందించడంతో పాటు వివాదాలు ఏర్పడిన వ్యక్తుల మధ్య ప్రయోజనం కుదుర్చేందుకు ఆర్బిట్రేషన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించి బాధ్యులకు న్యాయం చేకూరుస్తామని ప్రకటించారు. అంతకుముందు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సబ్బవరం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దేడ్డం ప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ వాతావరణంలో న్యాయపరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు మండల కేంద్రమైన సబ్బవరంలో ఎన్హెచ్ఆర్పీఎఫ్ సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇటీవల కాలంలో ఒక ప్రేమ జంట వివాహానికి సంబంధించి వివాదం పెండింగ్లో ఉందని, ఆ విషయంలో ఎన్హెచ్ఆర్పీఎఫ్ను తానే స్వయంగా సంప్రదించి సలహాలు తీసుకోవడం జరిగిందని వివరించారు. ఆ కేసులో న్యాయం జరిగేలా చూడాలని అర్థించారు. ఉమ్మడి విశాఖ లీగల్ సెల్ నుంచి హాజరైన అడ్వకేట్ ఏపీ ఎన్హెచ్ఆర్పీఎఫ్ జాయింట్ సెక్రటరీ సిహెచ్ సత్య మాట్లాడుతూ జాతీయ మానవ హక్కుల పరిరక్షణ ఫోరం సేవలు కావాల్సిన బాధితులు తమను నేరుగా సంప్రదించవచ్చని, లేదా అక్కడి ఎన్హెచ్ఆర్పీఎఫ్ను సంప్రదించడం ద్వారా తగిన న్యాయం పొందే వీలుంటుందని ప్రకటించారు. ఇంకా ఈ సభలో ఎన్హెచ్ఆర్పీఎఫ్ సభ్యులు తూము సుబ్బారావు, స్టేట్ జనరల్ సెక్రటరీ కె మాధవీలత, అనకాపల్లి జిల్లా సభ్యులు సమంగి శ్రీనివాస్, ఇరువాడ ఉప సర్పంచ్ బలిరెడ్డి ప్రసాద్, ఎం మురళి, బంతి కోళ్ల పద్మావతి, చిరంజీవి రాజు ముఖ్య అతిథులను సహజ సిద్ధమైన మొక్కల కుండీలు అందజేసి సభలో ఆహ్వానం పలికారు. సబ్బవరం మండలంలో నలుమూళ్ల నుంచి అత్యధిక సంఖ్యలో సభ్యులు హాజరయ్యారు. ఈ జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఎన్హెచ్ఆర్పీఎఫ్ అనేది 2020లో మొట్టమొదటిగా స్టార్ట్ చేయబడింది. అలాగే మొట్టమొదటి బ్రాంచ్ వచ్చేసరికి వైజాగ్లో స్టార్ట్ చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు 4000 మంది పైసలకు సభ్యులతో మొత్తం యావత్ దక్షిణ భారతదేశంలో కూడా #1 యాక్టివ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్గా, అలాగే అంతకంటే ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే కొన్ని హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ అనేసరికి వాళ్ళు మాల్ ప్రాక్టీసెస్ అనేది పాల్పడుతున్నారు. అటువంటి మాల్ ప్రాక్టీసెస్ అనేది ఎక్కడా కూడా ఇన్ని వేల మందిలో కూడా ఏ విధమైనది జరగకుండా మా సంస్థ ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించింది. అలాగే మానవ హక్కులు ఉల్లంఘన అనేది పల్లెటూరులో కానీ పట్టణంలో కానీ ఎక్కడైనా జరుగుతున్నాయి. అలాగే కుల బహిష్కరణలో కానీ ఇలా కొన్ని సాంఘిక దురాచారాలు జరుగుతున్నాయి. ఇలాంటి దురాచారాలు జరిగినప్పుడు చాలా చోట్ల ప్రజలకి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది తెలియట్లేదు. అంటే న్యాయం అందుబాటులోకి రావట్లేదు. అంటే ఈరోజు అన్నింటికంటే న్యాయం కాస్ట్లీ అయిపోయింది. అటువంటి న్యాయాన్ని కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చేలాగా, అంటే పట్టణాల్లో పెద్ద పెద్ద టౌన్స్లో అయితే హ్యూమన్ రైట్స్ అంటే పర్టికులర్గా మేమైతే సుమోటోగా ఏమి యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే సుమోటోగా యాక్సెప్ట్ చేసినప్పుడు వాస్తవంగా చెప్పాలంటే సుమోటోగా చేసే అధికారం డైరెక్ట్గా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్గా ఉంటుంది. అలాగే ఏంటంటే కోర్ట్స్ తీసుకోవచ్చు, కానీ సుమోటోగా మేమంటూ అవతల నుంచి కంప్లైంట్ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకోకపోతే మేము చట్ట పరిధి దాటి పనిచేసినట్టు అవుతుంది. కాబట్టి మేము సుమోటోగా అయితే ఇప్పటి వరకు తీసుకోలేదు. ఫ్యూచర్లో ఏమైనా తీసుకోవాల్సి వస్తే సమగ్ర అవగాహనతో ఈ సంస్థ కొడుకునుంది. కాబట్టి ప్రజలకు మేము సేవ చేయడంలో పూర్తిగా, అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిలాగా ఎన్హెచ్ఆర్పీఎఫ్ నడుస్తుంది. అయితే ఎన్హెచ్ఆర్పీఎఫ్లో ముఖ్యంగా మేము చేసే కార్యాచరణ ఏంటంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్స్, మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినప్పటికీ కూడా మా దృష్టికి వస్తే కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంపై మేము ఫైట్ చేయడానికి రెడీగా ఉంటాం. అలాగే
ఇప్పుడు మహిళల మీద అనేకమైన దురాచారాలు జరుగుతున్నాయి. అంటే అవి కొంతమంది చెప్పుకోగలుగుతున్నారు, కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు. అంటే చెప్పుకోగలిగిన 10% అయితే చెప్పుకోలేని 90%. అలాంటి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తేనో లేకపోతే కోర్టుకు వెళ్తేనో వాళ్ళ పరువుతో సమస్య అయిపోతుంది. ఇటువంటి వాటిని కనుక మన హ్యూమన్ రైట్స్ దృష్టికి వస్తే చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులు. అలాగే తల్లిదండ్రులు వార్ధక్యంలో ఉన్నప్పుడు వాళ్ళని కంటికి రప్పలా చూసుకుని కాపాడవలసిన బాధ్యత పిల్లలకు ఉంటుంది. కానీ ఆ టైప్ ఆఫ్ ఎల్డర్ రైట్స్ అనేవి చాలా వైలేట్ అవుతుంది. మేము ఈ ఎల్డర్ రైట్స్ మీద పర్టికులర్గా ప్రత్యేకమైన దృష్టి సారించి అటువంటి కేసెస్ అన్నీ కూడా మేము డీల్ చేస్తాం. అలాగే బాలల హక్కులు, అలాగే తీసుకుంటే యానిమల్ రైట్స్. యానిమల్ రైట్స్ అంటే మీకు అందరికీ అది కొంచెం హాస్యాస్పదంగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఈ గోవులు నరికేయడం అని ఇలాంటివి, అలాగే ఆఫ్ యానిమల్స్ ఇలాంటివి ఎన్నో జరుగుతుంది. ఈ అన్నింటి మీద కూడా మేము పర్టికులర్గా పోరాటం చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే మాకున్న నీతి ఆయోగ్ యొక్క రిజిస్ట్రేషన్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ అండర్ ద పార్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి మాకున్న అథారిటీ ప్రకారం ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ 1996 ప్రకారం మేము ఆర్బిట్రేషన్స్ అండ్ కన్సిలియేషన్స్ అనేవి మాకు చేయడానికి మాకు అథారిటీ ఉంది. అయితే ఆర్బిట్రేషన్స్ అండ్ కన్సిలియేషన్స్ ఏంటంటే ఈ భూ వివాదాలు కానీ, ఆర్థిక సమస్యలపై వివాదాలు కానీ, లేదా మ్యాట్రిమోనియల్ సమస్యలు కానీ, ఈ అన్నిటి మీద కూడా వాటిల్ని మేము అంటే విడిగా వాటిని చేస్తే కాబట్టి వాటిని సెటిల్మెంట్లో దందాలు అంటారు. మేము చేసేది అలా కాదు. చట్టపరంగా మా సంస్థకి ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా పర్టికులర్గా ఒక రిజిస్టర్ నెంబర్ అనేది అలాట్ చేయబడుతుంది. ఈ రిజిస్టర్ చూడాలని నా మెయిన్ ముఖ్య ఉద్దేశం అండి. అలాగే సభ్యుల్ని చేర్చడంతో పాటు జరిగే దురాచారాలు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే గంజా ఎక్కువైపోయిందండి జనాల్లో. దాన్ని అరికట్టేదానికి కూడా మనకి కొన్ని రైట్స్ ఉన్నాయి. దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుని ఎక్కడైనా ఇట్లాంటి దురాచారాలు జరుగుతున్నాయంటే గంజాయి వాడుతున్నారు ఇట్లాంటివి మనం కూడా యాక్షన్ తీసుకుని మన వంతు కృషి చేసి దాన్ని కూడా తగ్గించడం చూద్దాం. అలాగే ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందండి. పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు.